హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ అండి. డైలీ మనం మార్నింగ్ లేవగానే కాఫీ, టీ అలాగే హాట్ వాటర్, రకరకాల హెర్బల్ టీలని కూడా యూస్ చేస్తుంటాము. వాటిల్లో ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చండి ఈ హెర్బల్ టీ లాంటిది ఇది కూడా. అదే అండి మనం శంఖం పూల టీ. ఇది చాలా హెల్తీ అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఈ వాటర్ లైట్గా బాయిల్ అయ్యేటప్పుడు ఈ శంఖం పూలను యాడ్ చేయాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని దీన్ని మనం బాయిల్ చేసుకోవాలండి. ఈ మధ్య పని ఒత్తిడి, టెన్షన్స్ ఇలాంటి వాటి వల్ల సరిగా నిద్ర ఉండకుండా ఉంటుందండి. అలాంటి వాళ్ళు ఈ శంఖం పూల టీని రెగ్యులర్గా తాగడం వల్ల చాలా రిలీఫ్గా ఉంటుందండి. శంఖం పూల టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మతిమరుపు అలాంటి వాటికి కూడా ఇది పనిచేస్తుంది. బ్లూ టీ అని కూడా అంటూ ఉంటామండి ఈ శంఖం పూల టీని. ఈ ఫ్లేవర్ని వచ్చేసి బాగా ఎండబెట్టి ఆ పౌడర్తో ఈ టీని తయారు చేస్తారు. ఈ టీ వల్ల వెయిట్ లాస్ అవుతామండి. అలాగే హెయిర్కి కూడా చాలా పనిచేస్తుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఈ టీని తాగొచ్చండి. అలాగే ఈ మధ్య కాలంలో చాలామందికి హైపర్ థైరాయిడ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ టీని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మనము దాన్ని తగ్గించుకోవచ్చండి. చూసారు కండి, ఈ వాటర్ బాయిల్ అవి ఈ పూల వల్ల కలర్ చేంజ్ అయిపోయి బ్లూ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం వడకట్టేసుకొని ఇలా వేసేసుకోవాలండి గ్లాస్లోకి. టేస్ట్ కోసం హనీని కూడా యాడ్ చేస్తున్నానండి. చూసారుగా అండి, మన శంఖం పూల టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో పాటు నేను ఇంకో రకమైన కలర్ చేంజ్ శంఖం పూల టీని కూడా చూపిస్తానండి. అది ఎలాగో చూడండి. అది కూడా సేమ్ ఇలాగే ఈ ప్రాసెస్లోనే మనం బౌల్ పెట్టేసి ఇలా శంఖం పూలను అంతా బాయిల్ చేసుకోవాలండి. ఇలా గ్లాస్లో వేసేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలండి. చూసారుగా, లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది. ఇది బ్లూ నుంచి ఇప్పుడు పింక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇదేనండి మన 2 రకాల శంఖం పూల టీ. ఇది చాలా హెల్దీ అండి. ఈ శంఖం పూలను ఒకటే కాదండి, వీటి వేర్లని అలాగే విత్తనాలను కూడా ఆయుర్వేదంలో యూస్ చేస్తారండి. ఆయుర్వేదంలో విరోచనాలను తగ్గించడం కోసం ఈ శంఖం పూల వేర్లని యూస్ చేస్తారండి. అలాగే వీటి విత్తనాలు వచ్చేసి నరాల బలహీనతకి మంచిదండి. మైగ్రేన్ తలనొప్పి ఉన్న వాళ్ళు కూడా ఈ టీని యూస్ చేయొచ్చు. గొంతు నొప్పి, జలుబు ఇలాంటి వాటికి కూడా చాలా యూస్ఫుల్ అండి ఈ హెల్దీ టీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.